నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, ఇరాన్ దేశాల మధ్య మనం చూసుకుంటే యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇజ్రాయిల్, అమెరికా మనం చూసుకుంటే ఇరాన్ను టార్గెట్ చేసి దాడులు చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ను మరొకసారి హెచ్చరించిందనమాట. 48 గంటల్లోపు మేము చెప్పినట్లు చేయకపోతే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే ఎలాంటి కండిషన్స్ లేకుండా హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్కు ట్రంప్ 48 గంటల గడువు విధించారు. లేదంటే ఇరాన్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్ పైన బాంబుల వర్షం కురిపిస్తామని చెప్పి హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో పాటు చమురు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఇరాన్ అణు కేంద్రం సమీపంలో మిసైల్ దాడులు జరిగిన నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన ఈ అల్టిమేటం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇరాన్ 48 గంటల లోపల హార్ముజ్ జలసంధిని తెరుస్తుందా, లేకపోతే అమెరికా చెప్పినట్లు బాంబులు వేసి ఇరాన్ను సర్వనాశనం చేస్తుందా వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలు వాళ్ళ యొక్క వ్యాపారాలు ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందనమాట. అలాగే ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇతర దేశాలు ఏవైతే నాటో దేశాలు కానీ యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో చమురు మరియు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయన్నమాట. 48 గంటల లోపల ఎటువంటి కండిషన్లు లేకుండా, అంటే మేము హార్ముజ్ జలసంధిని తెరవాలంటే మాకు పలానా కండిషన్లు ఉన్నాయి, ఈ కండిషన్లు ఉన్నాయని చెప్పేసి ఇరాన్ ఎటువంటి కండిషన్లు పెట్టకుండా హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పేసి, ఓపెన్ చేయకపోతే ఇరాన్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్ పైన బాంబుల వర్షం కురిపిస్తామని చెప్పి ట్రంప్ అయితే హెచ్చరిక జారీ చేశాడు. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో 48 గంటలు వేచి ఉండాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.